అమెరికాలో ఇటీవలే ఓ దుండగుడి చేతిలో మరణించిన బాపట్ల జిల్లా వాసి గోపీకృష్ణ మృతదేహం స్వగృహానికి చేరుకుంది. కర్లపాలెం మండలం యాజిలి గ్రామానికి మృతదేహం తీసుకొచ్చారు. గోపీకృష్ణ మృతదేహం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గోపీకృష్ణ మృతదేహానికి ఎమ్మెల్యే నరేంద్రవరం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉన్న దాసరి గోపీకృష్ణ ఒక సైకో చేతిలో కేవలం ఒక సిగరెట్ పెట్టి కోసం వచ్చి ఏమి మాట్లాడకుండా డైరెక్ట్గా తుపాకీతో కాల్చి ఒక సిగరెట్ పెట్టో ఏదో తీసుకెళ్ళిపోయిన వ్యక్తి చేతిలో అసలు ఏ సంబంధం లేకుండా ఇలా చనిపోవటం, ఆయన మన మధ్య లేరు అనే బాధ చాలా కలిసి వేస్తూ ఉంది. గోపీకృష్ణకి ఒక కుమారుడు, కేవలం 17-18 నెలల్లో ఉన్న బాలుడు. ఏ ఆధారం లేకుండా కుటుంబం ఈరోజు దిక్కు తోచని పరిస్థితుల్లో కన్నీరు మున్నీరుగా వాళ్ళు బాధపడతా ఉంటే మేమందరం కూడా చూడలేని పరిస్థితి. ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటమే కాకుండా మీరు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వ పరంగా ఆయన ఒక ఉద్యోగం కల్పిస్తాము అని అనౌన్స్ చేయ ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ గారితో. రవికృష్ణ, ఉన్నత స్థానాలు చేరుకుంటారనే వ్యక్తి ఇలా విగ్ధజీవిగా గ్రామానికి తిరిగి రావటం చాలా బాధాకరం. అంత్యక్రియలు పూర్తయ్యాయా? ఇంకా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుంది అనుకోవచ్చు వారి కుటుంబానికి? సతీష్, శుక్రవారం నాడు అమెరికాలో దొండగుల కాల్పుల్లో మృతి చెందినటువంటి ఆంధ్ర విద్యార్థి, అంటే బాపట్ల జిల్లా యాజాలకు చెందినటువంటి విద్యార్థి గోపీకృష్ణ సంబంధించిన మృతదేహం ఈ రోజు ఉదయం యాజలకు చేరుకుంది. ఈ యాజలకు చేరుకున్న వెంటనే కూడా అక్కడ మొత్తం కూడా ప్రోత్సవంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ గోపీకృష్ణ ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకుని అక్కడ ఎంఎస్ చేసేందుకు వెళ్ళాడు. పార్ట్ టైమ్ అక్కడ ఉన్నటువంటి ఒక సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ సమయంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూడా దొండగులు లోపలికి వచ్చి కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆయన అక్కడికక్కడికే మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఈ ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం చాలా మనోవేదన అయితే అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మృతదేహాన్ని తెప్పించేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోని ఈ రోజు ఉదయం మృతదేహం యాదలి గ్రామం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున అయితే మాత్రం బాపట్ల ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన చంద్రబాబు, అదేవిధంగా కూడా సీఎం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి అనగాని సత్యప్రసాద్ ఇక్కడికి వెళ్లి వారు ఓదార్పు అని చెప్పారని చెప్పి తెలియజేశాడు. తర్వాత అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి వాటిని అన్ని కూడా ఇస్తామని అయితే మాత్రం తెలియజేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి, అది విదేశాల్లో ఎంఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ విధంగా దుర్లభంలో మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా ఆ గ్రామంలో మాత్రం విషాద స్థాయిలు తెలుసుకున్నాం అని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్ రవికృష్ణ. అది